సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి స్పెసిఫిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి, అందరికీ తెలిసి ఈ పాటికి. మ్యామోగ్రామ్ చేయించుకోవాలి, 35 దాటిన వాళ్ళైతే తప్పకుండా. అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ రెగ్యులర్గా చేయాలి. వన్స్ ఇన్ 2 to 3 years ప్యాప్స్మియర్ చేసుకోవాలి. అండ్ వయసు పెరుగుతున్న కొట్టి యాన్యువల్ కూడా చేయించుకోవాలని చెప్పి మీరే చెప్తుంటారు చాలాసార్లు, రైట్? అండ్ ఇవి ప్రివెంటబుల్ అని చెప్పొచ్చు కదా? ఎస్ అండి, డెఫినెట్గా సర్వైకల్ క్యాన్సర్ అన్నది వీ కెన్ ఎరాడికేట్ ఇట్. అవును. సో గవర్నమెంట్ కూడా వీ హ్యావ్ స్టెప్స్ టు ఎరాడికేట్ ఇట్. ఖచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు, హెచ్పివి వ్యాక్సినేషన్, ఈ రెండు ఎంత మనం సొసైటీలో ప్రమోట్ చేయగలిగితే అంత బెటర్. సో హెచ్పివి వ్యాక్సినేషన్ మనం బాయ్స్కే కూడా మనం వేయాల్సి ఉంటుంది. ఓన్లీ గర్ల్స్కి హెచ్పివి వ్యాక్సిన్ అన్నట్టు జనాలు అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్. ఇంక్లూడింగ్ బాయ్స్ వీ హ్యావ్ టు ప్రమోట్ హెచ్పివి వ్యాక్సినేషన్. 9 to 14 years నార్మల్ వ్యాక్సినేషన్ పీరియడ్, ఐడియల్లీ అట్ 11 years of age. అండ్ ఆఫ్టర్ దట్ క్యాచప్ వ్యాక్సినేషన్ మనం 15 నుంచి కూడా ఈవెన్ అప్ టు 45 years of age వీ డూ క్యాచప్ వ్యాక్సినేషన్. సో అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా అప్ టు 45 years of age దేర్ ఈజ్ కంక్లూజివ్ బెనిఫిట్ ఫర్ హెచ్పివి వ్యాక్సినేషన్. అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ యాజ్ పర్ ద ప్రోటోకాల్స్ 21 years నుంచి మొదలు పెడతామండి మేము. 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ అంటాము. 30 దాటిన వాళ్ళల్లో హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ కూడా కలిపినప్పుడు 5 yearsకి ఒకసారి చేపిస్తాం అనమాట. సో ఖచ్చితంగా స్క్రీనింగ్, హెచ్పివి వ్యాక్సినేషన్, ఇవి రెండు కళ్ళ లాంటివి. ఇఫ్ వీ కెన్ డూ దట్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ, వీ కెన్ ఎరాడికేట్ కంప్లీట్లీ సర్వైకల్ క్యాన్సర్.